శ్రీ మహాభాగవతము ప్రథమ స్కందము 16వ పద్యము. సందర్భము: పోతన మహాకవి ఏదైనా శ్రీమన్నారాయణ కథను కావ్యంగా రచించాలని అనుకున్నాడు. ఒక పున్నమి నాడు చంద్రగ్రహణ సమయంలో గంగను చేరి పుణ్యస్నానమాచరించి ఇసుక తిన్నెలపై కూర్చొని ధ్యానిస్తున్నాడు. ఎవరిని ధ్యానిస్తున్నాడు? ఈశ్వరుని ధ్యానిస్తున్నాడు. అప్పుడు అతను నిర్మల హృదయాకాశంలో వినీల కాంతి విచ్చుకుంది. అది క్రమంగా సీతా సమేతుడైన శ్రీరామచంద్ర స్వామి స్వరూపాన్ని సంతరించుకుంది. పోతన మహాకవి ఆ మూర్తిని మనకు ఇలా వర్ణిస్తున్నాడు. మెరగు చెంగటనున్న మేఘంబు కైవడి ఉవిద చెంగటనుండ నొప్పువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు వల్లీయుత తమాల వసుమతీజము భంగి భలువిల్లు మోపున బరుగువాడు నీలనగాగ్ర సన్నిహిత బానుని భంగి ఘన కిరీటముదలగలుగువాడు పుండరీక యుగము బోలు కన్నులవాడు వెడదయురమువాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడొక్కరుడు నా కనుగవ్వకు నెదురగానబడియే. నల్లని మబ్బు ప్రక్కనున్న మెరుపు తీగల ఆయన వెంట ఒక తరుణి శోభిస్తూ ఉంది. ఇందుబింబంలో అమృతంలా ఆయన మోముపై చిరునవ్వు శోభిల్లుతూ ఉంది. తమాల వృక్షాన్ని అంటిపెట్టుకున్న తీగల భుజాగ్రంపై పెద్ద విల్లు వేలాడుతూ ఉంది. నీలాద్రి శిఖరంపై ప్రకాశించే సూర్యబింబంలా శిరస్సుపై కిరీటం విరాజిల్లుతూ ఉంది. తెల్లని తామరల వంటి నేత్రాలతో విశాలమైన వక్షస్థలంతో భువనమోహన స్వరూపుడైన ఆ రాజశేఖరుడు నా కందోయికి ప్రత్యక్షమయ్యాడు. ఇలా వేమన వివరించాడు. కానీ మనం సందర్భంలో ఏం చెప్పుకున్నాం? వేమన ఈశ్వరుణ్ణి ధ్యానించాడు, కానీ ప్రత్యక్షమైంది మాత్రం రాముడు. అందుకనే అంటారు, శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శివకేశవులకు భేదం లేదు, ఉన్నది ఒకటే పరమాత్మ. మనం ఎలా చూస్తే అలా కనిపిస్తారు, మనం ఎలా పిలిస్తే అలా పలుకుతారు. ఈ విషయాన్ని మనకు పోతనామాత్యుడు ఈ పద్యం ద్వారా చెప్పకనే చెప్పారు.